రజతోత్సవ మహాసభకు అంకురార్పణ జరిగింది. పూజతో మహాసభ పనులు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల ఆధ్వర్యంలో భూమి చదురు వేదిక ఏర్పాట్లు షురు అయ్యాయి. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ జరగనున్నది. అటు బీఆర్ఎస్ అధినేత ఇప్పటికే జిల్లాల వారీగా పార్టీ నేతలతో సభ నిర్వహణపై సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం 10 ఏళ్ల సుపరిపాలన మేళవింపుగా ఏప్రిల్ 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు మొదలయ్యాయి. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో రజతోత్సవ మహాసభ ఏర్పాట్ల పనులకు బుధవారం పూజా కార్యక్రమంతో అంకురార్పణ చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావడంతో ఆ ప్రాంగణంలో సందడి కనిపించింది. సభా ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన స్కై బెలూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహాసభ నిర్వహించే ప్రదేశాన్ని ప్రొక్లైన్తో చదును చేయడం మొదలుపెట్టారు. 1213 ఎకరాల విశాల ప్రాంగణంలో అన్ని వసతులు కల్పించేలా పనులు చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వ్యవస్థాపక నాయకుడు మాజీ ఎంపీ ఒడితెల లక్ష్మీకాంతారావు, సరోజన దంపతులు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కెళ్లపల్లి రవీంద్రరావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, బానోద్ శంకర్ నాయక్, బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఏప్రిల్ 27న మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. లక్షలాది మందితో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ జరగనుంది. ఎలకతుర్తి మండల కేంద్రం బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ముస్తాబవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ప్రజలు, వేలాది వాహనాల రాకపోకలకు అనుగుణంగా ఉండే ఎలకతుర్తిని రజతోత్సవ మహాసభ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు రజతోత్సవ మహాసభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 60 ఏండ్ల ఆకాంక్షల ప్రతిరూపంగా 2001 ఏప్రిల్లో ఆవిర్భవించిన బీఆర్ఎస్ అలుపెరగని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసింది. 14 ఏండ్ల ఉద్యమం, 10 ఏండ్ల సుపరిపాలన మేళవింపుగా ఏప్రిల్ 27న ఎలకతుర్తి వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ జరుగుతుంది. భారీ బహిరంగ సభలంటేనే బీఆర్ఎస్ అని దేశ రాజకీయాల్లో నానడి ఉంది. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 వాహనాల రాకపోకలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 1058 ఎకరాల్లో వాహనాల పార్కింగ్, 154 ఎకరాల్లో రజతోత్సవ మహాసభ వేదికను సిద్ధం చేస్తున్నారు. ఎండాకాలం కావడంతో ప్రజలు ఇబ్బంది పడకుండా బహిరంగ సభ ప్రదేశాల్లో 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందించనున్నారు. మరో 10 లక్షల అర లీటర్ నీళ్ల బాటిళ్లను సిద్ధం చేశారు. సభ నిర్వహణకు అనుగుణంగా 15,000 మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళలు, పురుషుల కోసం వేల సంఖ్యలో టాయిలెట్లు, అత్యవసర వైద్య సేవలు, అంబులెన్సులు అందుబాటులో ఉంచనున్నారు.